నువ్వు కూడానా? పక్కరా ఈ గడ్డం రామా ఇట్లా సైడ్ రామా ముందుకు నిలబడ మెట్ సర్దుకో. మీరు లైట్ ఆపు కొద్దిగా సార్. ఓకేనా? లైట్ ఆపు తమ్ముడు. నువ్వు మొత్తం ఎంతమంది పోయారా? 20 మంది సార్. అందరు ఉన్నారా? 20 మంది ఉన్నాం. 10 మంది ఉన్నారు. 12 మంది ఏడు ఉండరు, ఆడ 8 మంది ఉన్నారు. మేము నెల్లూరు నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం దేవుడి దర్శనానికి శివరాత్రి రోజు వస్తాము. ఈ సంవత్సరం కూడా దర్శనానికి వచ్చాము. దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్న సమయంలో 20 మందిలో 12 మంది తప్పిపోయాము. వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇచ్చాము. వెంటనే రియాక్ట్ అయ్యి మమ్మల్ని రెస్క్యూ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. నెల్లూరు నుంచి మామిడికోన శివాలయంకి వచ్చామండి. ఉదయం వచ్చాము 7:30కి వెళ్ళాము. 1 గంటకి ఇక్కడ దర్శనం అయిపోయింది. 2:30కి బయలుదేరేసాము. అక్కడి నుండి వచ్చే దారిలో మిస్ అయ్యి అడవిలో చిక్కుకునేసాము. పోలీస్ సిబ్బందికి వాళ్ళకి అందరూ వచ్చి మా సాయం చేశారండి. ధన్యవాదాలు. మన రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడికోన ఈ శివాలయము రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. దీనికి ఈ శివరాత్రి సందర్భంగా మనకి నెల్లూరు పట్టణం నుంచి దాదాపు ఒక 20 మంది భక్తులు దర్శనం కోసం రావడం జరిగింది. వాళ్ళు ఈ రోజున దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో 12 మంది వీళ్ళు దారి తప్పి రిజర్వ్ ఫారెస్ట్లో చిక్కుకోవటం జరిగింది. అది చీకటపడిన తర్వాత 7 గంటల సమయంలో వీళ్ళు 112 కాల్కి ఫోన్ చేయటం జరిగింది. ఇట్లా దారి తప్పాము, 12 మంది ఉన్నామని చెప్పి. దాని మీదట మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఐటీ కోర్ టీము వీళ్ళ లొకేషన్ అది కూడా ఐడెంటిఫై చేసి మాకు అందజేశారు. దాంతో మేము ఈ 12 మంది అభయారణ్యంలో చిక్కుకున్న అందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ మన వెనక కనపడే ఈ వ్యక్తులందరూ కూడా దీంట్లో ఈ 12 మంది ఇక్కడ ఫారెస్ట్లో చిక్కుకున్న అందరినీ కూడా రెస్క్యూ చేయటం జరిగింది. థ్యాంక్ యూ. ఎక్కడ సార్ మన వీళ్ళు నెల్లూరు పట్టణం నుంచి మన ఇక్కడ మామిడికోన శివాలయం దర్శనం కోసం వచ్చారు శివరాత్రి సందర్భంగా. వీళ్ళని మనం పంగిలి గ్రామ పరిధిలో అభయారణ్యంలో వీళ్ళు 6 కిలోమీటర్స్ లోపల చిక్కుకున్నారు. వీళ్ళందరినీ కూడా మనం సేవ్ చేసి ఈరోజు రాపూరు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఆ మిగతా వీళ్ళతో పాటు వచ్చిన అందరూ కూడా వాళ్ళతోటి వీళ్ళు కలుస్తారు.